అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. పిల్లలు జనరల్గా వెజిటబుల్స్ అంటే ఇష్టపడరు కదండి, కానీ నేను ఆ వెజిటబుల్స్ అన్నీ వాడి ఈరోజు ఒక స్నాక్ ఐటెం చేయబోతున్నాను. ఆ స్నాక్ ఏం కొత్త వెరైటీ ఏం కాదండి, కానీ అందరూ అది కుదరట్లేదు, కరెక్ట్గా రావట్లేదు అంటున్నారు. అది ఎలా చేయాలో, ఈజీ వేలో ఎంత టేస్టీగా చేయాలో నేను చూపిస్తాను. ఆ డిష్ ఏంటంటే వెజిటబుల్ కట్లెట్. ఇప్పుడు అది ఎలా చేయాలో, దానికి ఏమేం కావాలో నేను చూపిస్తాను. 250 grams boiled vegetables, 150 grams boiled grated potato, 2 tablespoons maida, 4 pieces bread, 1 teaspoon salt, 1 teaspoon ginger garlic paste, half teaspoon coriander powder, 1 pinch turmeric powder, coriander and half lemon, 1 tablespoon chili powder and oil for deep fry. ఇప్పుడు బ్రెడ్ అంతా మిక్సీలో వేసి పౌడర్ చేసుకుందామండి. బ్రెడ్ పౌడర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. 250 grams వెజిటబుల్స్ తీసుకున్నానండి. మీకు ఇంట్లో ఏ వెజిటబుల్ అవైలబుల్గా ఉంటే అవన్నీ తీసుకోవచ్చు. బీన్స్, క్యారెట్, బీట్రూట్ ఏది ఉంటే అది తీసుకోవచ్చు. దాంట్లో వాటర్ లేకుండా మాత్రం చూసుకోండి, ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంటే మనకు బైండింగ్కి చాలా ప్రాబ్లం అవుతుంది. వాటర్ మీకు ఎక్కువ అనిపిస్తే దాన్ని ఒక పేపర్ టవల్లో కానీ లేకపోతే ఒక క్లాత్లో కానీ వేసి స్క్వీజ్ చేసుకొని బాగా డ్రైగా ఉండేటట్లా చూసుకోండి. ఈ వెజిటబుల్స్లో ఉన్న వాటర్ అంతా ఇలా స్క్వీజ్ చేసేసుకోండి. వాటర్ అస్సలు లేకుండా చూసుకోండి. మనకు వాటర్ మిగిలిపోతే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఫుల్ ఆయిలీగా వస్తుంది కట్లెట్. అదే అందరు చేసే పెద్ద మిస్టేక్ అండి, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు కట్లెట్కి అంతా మిక్స్ చేసుకుందామండి. మామూలుగా మనము మలై కోఫ్తా లాంటివి చేసేటప్పుడు దాంట్లో గ్రేవీ ఉంటుంది కాబట్టి ఇది ఎలా కుదిరినా టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు కట్లెట్ ఏమంటే మనకి ఇదే మెయిన్ కాబట్టి దీన్ని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలి. 1 teaspoon సాల్ట్ వేసుకోండి, 1 pinch టర్మరిక్ పౌడర్, 1 teaspoon కొరియాండర్ పౌడర్, 1 teaspoon చిల్లీ పౌడర్. ఈ చిల్లీ పౌడరు, సాల్ట్ అనేది మీ అకార్డింగ్ మీ టేస్ట్ పట్టి చేసుకోండి, ఎందుకంటే కొంతమంది చాలా స్పైసీగా తింటారు, వాళ్ళు ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఈ కొరియాండర్ లీవ్స్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు అంతా మిక్స్ చేయండి. ఇందులో హాఫ్ లెమన్ స్క్వీజ్ చేస్తామండి. ఈ లెమన్ ఎందుకు వేస్తున్నామంటే ఆ ఫ్రెష్నెస్, ఆ టేస్ట్ దీనికి కట్లెట్కి రావాలంటే కొద్దిగా లెమన్ అవసరం. ఇప్పుడు మైదాలో వాటర్ కలిపి మిక్స్ చేసుకుందామండి. 2 tablespoons మైదా తీసుకున్నాను. దీనిలో వాటర్ కలుపుకుందాం. ఇలా వాటర్ వేసుకోండి. మరీ జారుడుగా కలుపుకోవద్దండి, ఇలా ఉండేలాగా చూసుకోండి. చూడండి, కట్లెట్ కోసం ఇలా అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. బ్రెడ్ పౌడర్ రెడీ అయిపోయింది, మైదా బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఇలా డిప్ చేయండి. ఇలా డిప్ చేయాలి, ఇలా తీసేయాలి. ఇప్పుడు బ్రెడ్ పౌడర్లో ఇలా పెట్టేసి బాగా ప్రెస్ చేయండి. బ్రెడ్ పౌడర్ అంతా కట్లెట్కి పట్టుకోవాలి. చూడండి, ఇలా అన్నీ రెడీ చేసుకుందాం. మీకు ఇవి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి. మీరు సర్కిల్ షేప్ చేసుకున్నారనుకో, మీరు బర్గర్ తినాలని ఉందమ్మా అని పిల్లలు అడిగితే అప్పుడు బర్గర్ వెజ్జీ ప్యాటీ అని దీన్ని మధ్యలో పెట్టి ఇచ్చేయచ్చు. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోండి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకుందాము. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు అన్నీ మెల్లగా దీంట్లో వేసుకుందాం. చూడండి, ఇది బాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసి దీన్ని ఎక్సెస్ ఆయిల్ అంతా పోవటానికి పేపర్ టవల్ ఉన్న ప్లేట్లో తీసుకోండి. వావ్, ఎంతో క్రిస్పీగా ఉండే వెజిటబుల్ కట్లెట్ రెడీ అయిపోయాయి. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. దీన్ని తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత అందరికీ ఒక డౌట్ వస్తుంది, ఈ వెజిటబుల్ కట్లెట్ చేసేటప్పుడు వెజిటబుల్ బాయిల్ చేసిన తర్వాత మిగిలిన వాటర్ ఎలా అని.
అది ఏం పడేయాల్సిన పని లేదండి. దాంట్లో కొద్దిగా సాల్ట్ పెప్పర్ వేసి చిన్న చిన్న కప్పుల్లో వేసి పిల్లలకి ఇస్తే హ్యాపీగా తాగేస్తారు. మనమైనా తాగొచ్చు. అది పాడేయాలి ఎలా అని మాత్రం ఫీల్ అవ్వకండి. ఓకే, మీకు ఇలాంటి డౌట్స్ ఏమైనా వస్తే నాకు మెసేజ్ చేయండి అంతే. ఇంకో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.